ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, వేదవతమ్మ గారిని పిలవండి, పూజ మొదలు పెడదాము. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాక నుంచి కనిపించట్లేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను మావయ్య. రే రామారావు, అయ్యా కర్రలు తీసుకున్నాను రా, దాన్ని చంపేద్దాం, లేదంటే ఎవరైనా కాటేస్తుంది. అట్టగనయ్యా. అందర్నీ కాటేయడానికి వచ్చినట్లేదు. ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని మాత్రమే కాటేయడానికి వచ్చినట్టుంది. అవును, నిన్నే కాటేయడానికి వచ్చింది. చంపేసి దూరంగా పడేయండి రా. ఆగండి. ఏమైందమ్మా? పండగ నాడు గుడిలో నాగమ్మని చంపడం పాపమవుతుంది. చంపకపోతే మనల్లో ఎవరో ఒకరిని చంపుతుందమ్మా అది. నాగమ్మ ఎవరిని కాటేయడానికి రాలేదు, ఇక్కడ జరుగుతున్న వేడుకను చూడటానికి వచ్చింది. ఇక్కడేమైనా సినిమా ప్రదర్శించబడుతుందా? చూడ్డానికి వచ్చిందని అంటున్నా. దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదు. తొందరపడి చంపారంటే ఊరికి అరిష్టం. నాగుపాము దైవస్వరూపం. నాగుల చవితి నాడు అందరూ పోటీలు పడి మరీ పూజలు చేసుకుంటారు కదా. మరిప్పుడు చంపడానికి మీకు మనసెలా వస్తుంది? పిల్లలు కలగని వారు నాగదేవతకు పూజలు చేసి సంతానాన్ని పొందుతారు కదా. మరిప్పుడు నిర్దయతో ఎలా చంపుదామనుకుంటున్నారు? నువ్వు చెప్పింది అన్ని వేళలా కుదరదమ్మా. దైవస్వరూపాలు వేరే ఉంటాయి, విషసర్పాలు వేరే ఉంటాయి. పామైనా పక్షి అయినా జంతువైనా అన్నీ మంచివే, మనం వాటి జోలికి వెళ్ళనంత వరకు. మీరు నాగమ్మను ఏమీ అనకండి, నేను పంపిస్తానుండండి, నా మాట వింటుంది. వద్దమ్మా, దగ్గరికి వెళ్ళొద్దు. ఏం కాదమ్మా. అక్షయ, మా మాట విను. కావాలంటే చంపకుండా దూరంగా తరిమేద్దాం, అంతేకాని నువ్వు మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు. నాన్న, నాకేం కాదు, మీరేం భయపడకండి. అక్షయ సాక్షాత్తు అమ్మవారి అంశ. అక్షయను ఆ నాగమ్మ ఏమీ అనదని నేను నమ్ముతున్నాను. ఏమనకుండా ముద్దు పెట్టుకుంటుందా? నిన్ను పెట్టుకుంటుంది, వెళ్ళు. అంత వెటకారం వద్దు పెద్దిరాజు గారు. ఆ, అక్షయ వద్దమ్మా. అక్షయ, ఈ రోజు నీకు ముక్కుపడక ప్రధానం ఉంది. ఇలాంటి సమయంలో లేనిపోని సాహసాలు ప్రదర్శించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దమ్మా. అక్షయ వద్దమ్మా. అమ్మా నన్ను వదలమ్మా. అమ్మా నా మాట విను. నన్ను వదులు. అక్షయ, బావా. అక్షయ, నాగమ్మ, ఈ సమయంలో నువ్వెందుకొచ్చావో నాకు అర్థమైంది. కానీ నువ్విలా వస్తే అందరూ భయపడతారు అని నీకు తెలుసు కదా. నా మాట మన్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్షయ,
ఏం చేయదని చెప్పానా? అక్షయమ్మ సామాన్యురాలు కాదు, కారణజన్మురాలే. సర్పాన్ని సునాయాసంగా పట్టుకుంది అంటే మనకెవ్వరికీ తెలియని శక్తి తన దగ్గర ఉంది అని అర్థం. ఇంతకాలానికి మన పదవులకే న్యాయం చేయగల దేవత దొరికింది. ఎంత గొప్ప బిడ్డను కన్నావమ్మా. ఏంటి బంగారం మనకి టార్చర్? అక్షయ్కేమో అభినందనల వర్షం కురుస్తోంది, మనదేమో దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. మనకి తృప్తి కలిగే పని జరుగుతుందని సోదామి చెప్పింది. అక్షయ్కి అధికారం ముక్క పొడక దక్కిన తర్వాత మనకి తృప్తి ఎలా దక్కుతుంది? ఏం జరగబోతుందో ఏమో. సోది చెబుతానమ్మా. సోదమ్మా. ఇందాకటి నుంచి నా మనసుకి కుదురులేదమ్మా. కలవరంతో అల్లాడిపోతోంది. దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళమ్మా. నా కొడుకు కోడలి గురించి నువ్వేదో దాచిపెట్టావని నేను గమనించానమ్మా. అటువంటిదేమీ లేదమ్మా. ఏం లేదని అమ్మవారి మీద ఒట్టేయ్. ఒట్లెందుకమ్మా? మీరు నా మాట నమ్మండి. మర్యాదగా చెప్తావా లేదా? చెప్తానమ్మా. చెప్పకుండా మీ నుంచి తప్పించుకోలేనని నాకు అర్థమవుతుంది. ఆ ఇద్దరి చేతుల్ని గమనించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ కొడుకు కోడలి మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుంది. మీ కుటుంబంలోకి అనుకోని విపత్తేదో ప్రవేశించబోతుందని నా ఊహకందింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.